ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. తద్వారా దేవుడు ఎవరో మనకు అర్థమగుచు ఉన్నది. 19వ వచనం చదువుతాను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. ఈ 19వ వచనం దగ్గర ఆపి ఉంటే చరిత్ర వేరే ఉండేది. కానీ ప్రభు అలా చేయలే, కంటిన్యూ చేశారు. ఐగుప్తు రాజు మహాబలము చేత మీ మీదకు వస్తాడు. అతడు మిమ్మల్ని పోనీయడు అని నేను ఎరుగుదును. మోషేకి వెంటనే ఏమిటి ప్రభువా, నీవు విడిపించడానికి దిగొచ్చానన్నావు, నన్ను వెళ్ళమంటున్నావు, మరలా నీవే చెబుతున్నావేమిటి అతడు మహాబలంతో మా మీదకు వస్తాడని, మమ్మల్ని పోనీయడని నీవే చెబుతున్నావేమిటి? అవును, దేవుడు సర్వజ్ఞానం గలవాడు. ఇక్కడ మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే, నేను ఎరుగుదును గతమా భవిష్యత్తా? నేను ఎరుగుదును అనే మాట ఎవరైనా మాట్లాడితే మానవుడు అది ఖచ్చితంగా గతాన్ని గురించి, నేను ఎరుగుదును అని భవిష్యత్తుని గురించి చెప్పడానికి సమర్థుడు ఒక్క దేవుడే, ఇంకెవరికి తెలియదు. హౌ కెన్ యూ నో, ఎలా తెలుసు నీకు అనే ప్రశ్న ఎవరైనా నేను ఎరుగుదును అన్నవారికి అడిగితే జవాబు ఉండదు. అవును కదా? రేపేమి సంభవిస్తుందో నేను చెప్పాను అనుకోండి, వెంటనే మీరు నన్ను అడుగుతారు, మీరు ఎలా చెప్పగలిగారు? ఆ ప్రశ్నలోనే ఉంది ఏమిటంటే, భవిష్యత్తు ఎవరికి తెలియదయ్యా, నువ్వెట్ట చెప్పావు అని అర్థం. భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసును. నేను ఎరుగుదును ఏమిటో తెలుసా? అతడు మీ మీదకు బలంతో వస్తాడు, మహాబలంతో వస్తాడు, మిమ్మల్ని వెళ్ళనీయడు. అతడు ఎలా వస్తాడో తెలుసు, ఏం చేస్తాడో తెలుసు, వెళ్ళనీయడని తెలుసు. కానీ దేవుడు మోషేని వెళ్ళమంటున్నాడు. ఏమిటి అసలు ఈ దేవుడు? ఒకసారి ఆలోచన చేయండి. ఏమిటి అసలు ఈ దేవుడు? ఫరో మిమ్మల్ని వెళ్ళనీయడు అని తానే చెబుతూ, మోషే నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి చెప్పాల్సిందే అన్నాడు. మనం గుర్తెరగాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని రిజల్ట్స్ నెగిటివ్ వస్తాయి, అయినా సరే మనం ముందుకెళ్ళాలి. ఇదే సీక్రెట్. ఇందులో రిజల్ట్స్ పాజిటివ్గా వస్తున్నంతసేపు ముందుకెళ్తారు ఎవరైనా సరే. కానీ దేవుడు చెబుతున్నాడు, రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చినా కూడా ముందుకే వెళ్ళాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ ఇన్ గాడ్ ఎలాన్. ఇదే విశ్వాసం అంటే. దేవుడు మోషేకి చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఐగుప్తు రాజు మహాబలముతో వస్తాడు మీ మీదకి. మామూలుగా వస్తేనే తట్టుకోలేకపోతున్నారు ఇప్పటికే ఇజ్రాయేలీయులు, ఇక మహాబలంతో వస్తే ఎట్లా ఉంటుంది? దేవుడు తన శత్రువునకు రొమ్ము విరుచుకునే అవకాశాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన శత్రువుకు రొమ్ము విరుచుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆ రొమ్ము ఆయన బద్దలు చేస్తాడు. అది ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. నేను ఒక విషయాన్ని చెబుతాను, వినండి. ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని వేధించడానికి ఒక ఆయన అతని పైన ధ్వజం ఎత్తాడు. తెలుసునా? చాలా భయకంపితుడిని చేసేశాడు ఆ చిన్నవాడిని. పరిస్థితులు తర్వాత ఎలా వచ్చాయంటే, భయకంపితుడైన ఆ చిన్నవాడే భయకంపితుడు చేసిన బలాఢ్యుణ్ణి గడగడలాడించాడు. అది వాడికి తెలియదు. ఆ బలవంతుడు అనుకున్నాడు, చిన్నవాడేలే, ఏం చేస్తే ఏం చేయగలడు అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి తోడయ్యేటప్పటికీ పరిస్థితులు వికటించి బోర్ల పడ్డాడు.
ఫరో కూడా అట్లాంటి వాడే. ఫరో మహాబలంతో వచ్చేస్తాడు, మిమ్మల్ని వెళ్ళనీయుడు. కానీ అక్కడితో అయిపోలేదు. మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఉండటం వలన వాడు పొందబోయేది ఏమిటో తెలుసా? దేశం కుదేలైపోతుంది. మెనీ పీపుల్ డజంట్ నో దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ దేర్ లైఫ్. చాలా మందికి ఇది వారి జీవితాల్లో తెలియదు. అబలులను, అభాగ్యులను పీడించి వేధించేటువంటి వారు తీవ్రమైన మనస్తాపమును, నష్టాన్ని తాత్కాలికంగా వారు అనుభవించకపోయినా దీర్ఘకాలాన్ని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేస్తా. వాడి బలాన్ని, ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తా. సోదరుడా, సోదరి, దేవుని వాక్యం ఏం చెబుతుంది? వాడు మిమ్మల్ని పానీయడు. దానికి మీరు భయపడకండి, నేను రియాక్ట్ అవుతున్నాను. ఏమిటట దేవుడు ఏం చెబుతున్నాడట? నేను నా చెయ్యి చాపుతాను, ఐగుప్తు మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతాలన్నీ చూపిస్తాను, ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తాను. ఐగుప్తు సూపర్ పవర్ అండి. ఈ సూపర్ పవర్ని మోసే వెళ్ళి నోటి మాట చేత నాశనం చేసేయాలి. ఎట్లా? ఎవరు నమ్ముతారు దాన్ని? ఏ మ్యాన్ వితౌట్ వెపన్, ఏ మ్యాన్ వితౌట్ హార్స్, ఆర్ ఏ మ్యాన్ వితౌట్ చారియట్. రథం లేదు, గుర్రం లేదు, ఖడ్గం లేదు. ఒక కర్ర తీసుకుని వెళ్ళవయ్యా, దేశాన్ని పాడు చేసి పారేమన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మోసే, ఏమనుకుంటున్నావు నేనంటే? ఎవరనుకుంటున్నావు? సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. నా అద్భుతాలు చూపిస్తాను. ఐగుప్తు దేశము నాశనం అవటానికి నేను నా చేయి చాచి నా అద్భుతాలు నేనే వాళ్ళకి చూపిస్తాను. అందువలన ఆ దేశం పాడైపోద్ది. అప్పుడు ఫరో మిమ్మును పంపిస్తాడు. 19వ వచనంలో పోనీయని ఫరో, పోనివ్వని ఫరో. 20వ వచనంలో పంపిస్తున్న ఫరో. హూ చేంజ్డ్? ఫారో చేంజ్డ్, నాట్ గాడ్ చేంజ్డ్. నాట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వర్ చేంజ్డ్. దేవుని పిల్లలు మారలేదు, దేవుడు మారలేదు. దుర్మార్గుడైన ఫరో మారిపోయాడు. దుర్మార్గుడైన ఫరో నశించిపోయాడు. ఒకప్పుడు గర్వం చేత కళ్ళు మూసుకున్న ఫరో కళ్ళు మూసే స్థాయికి వచ్చేసాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడట తన అద్భుతాలన్నీ చూపించి ఆ ఐగుప్తు దేశాన్ని పాడు చేసేసి అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపిస్తాడు. అది చూసిన తర్వాత ఫరో ఏం చేస్తాడు? మిమ్మల్ని పంపించేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. పంపించేటప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను దీవించండి అన్నాడు. బైబిల్ చాలా బ్యూటిఫుల్ బుక్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ యొక్క దేవుని ఆరాధన చేసుకోండి, అయితే మీరు నన్ను దీవించండి, మీరు నన్ను దీవించండి, మీ బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 32వ వచనం చివరి భాగంలో, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోండి, నన్ను దీవించండి, నన్ను దీవించండి. ఐగుప్తీయులందరూ కూడా ఏమైపోయారో చూడండి. మనమందరము చచ్చిన వారు అనుకున్నారట ఐగుప్తీయులు. తమ దేశానండి ప్రజలను పంపించేయటానికి వారు త్వరపడి బలవంతం చేశారు. అయ్యా వెళ్ళిపోండి అయ్యా, మా దేశం కుదేలైపోయింది, 10 రకాలుగా నాశనం అయిపోయింది, కంటికి నిద్ర లేదు, పంటికి ఆహారం లేదు, అల్లకల్లోలం అయిపోయింది దేశం అంతా.
వ్యవసాయం పాడైపోయింది, తాగడి నీరు పాడైపోయింది, వ్యాధులు ప్రబలిపోయాయి, జంతువులు చనిపోయాయి, వాతావరణం పొల్యూట్ అయిపోయింది, ఇంటిలో పెద్ద కుమారులు అందరూ చచ్చిపోయారు. మీరుంటే ఇంకిన్నరిష్టాలు మాకు, మీ దేవుడు మా మీద ఉగ్రతా బాణం వేస్తున్నాడయ్యా, మీరు దయచేసి వెళ్ళిపోండి దండం పెట్టారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఐగుప్తీయుల దగ్గర మోసే మాట చొప్పున ఇశ్రాయేలీయులు, అమ్మా మేము వెళతాం కానీ బంగారపు నగలు ఇవ్వరా అని అడిగారు. మంచి వస్త్రాలు ఇవ్వండి అని అడిగారు, వెండి ఇవ్వండి అని అడిగారు. వెండి నగలు, బంగారు నగలు, నూతన పట్టు వస్త్రాలు. ఐగుప్తు దేశములో ఉన్న బంగారం అంతా, ఐగుప్తు దేశంలో ఉన్న వెండి అంతా, ఐగుప్తు దేశంలో ఉన్న నూతన వస్త్రం అంతా. 6 లక్షల కాల్బలం అంటే 6 లక్షల స్త్రీలు ఉన్నట్టే నా అంచనా పక్కన. వాళ్ళు వస్త్రాలు తీసుకుంటే ఇంకేముంటాయి చెప్పండి? ఇంకేముంటుంది? వెండి బంగారాలు ఏముంటాయి? ఐగుప్తు సమూలంగా దోపిడీకి గురైంది. వాట్ ఏ గ్రేట్ గాడ్! వాస్తవంగా ఈ వెండి ఎవరిది, ఈ బంగారం ఎవరిది, ఈ నూతన వస్తువులు ఎవరి అంటే ఇశ్రాయేలీయుల శ్రమవి. 430 సంవత్సరాలు ఫరో ఏడ్పించి సంపాదించినది, ఐగుప్తీయుల ఇశ్రాయేలీలను ఏడ్పించి సంపాదించినది చివరి క్షణాలు ఇశ్రాయేల్ చేతుల్లో పెట్టి, అయ్యా మీరు త్వరగా వెళ్ళిపోండి, మా దేశం వదిలి త్వరగా వెళ్ళిపోండి అయ్యా. మహాసంపదతో వాళ్ళు వెనకకు తిరిగి వచ్చారు. ఎలా వచ్చారండి? మహాసంపదతో వారు వెనకకు తిరిగి వచ్చారు. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయం. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయమున 13వ వచనంలో అన్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశస్థులకు దాసులుగుంటారు. 400 ఏండ్లు వారు వీరిని శ్రమలు పెడతారు. వీరు ఎవనికి దాసులగుదురు? ఆ జనులకు నేను తీర్పు తీరుస్తాను. 10 తెగుళ్ల చేత ప్రభువు ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చాడు. హీ జడ్జ్డ్ ఈజిప్ట్ for the sake of his children Israel. ఇశ్రాయేలు అను తన సొంత బిడ్డల కొరకు దేవుడు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేశాడు. పరదేశములు దాసులుగుంటారు, 400 ఏళ్ళు శ్రమ పడతారు. వీరెవరికి దాసులు అవుతారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను. అటు తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఎలా వస్తారు? మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఐగుప్తులో ఉన్న బంగారము, వెండి, వస్త్రము, విలువైన సమస్తము దోచుకొని తెచ్చేసుకున్నారండి. దోచుకొని తెచ్చుకున్నారు. బై ద వర్డ్ ఆఫ్ గాడ్, జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చెప్పిన రీతిగా ఇశ్రాయేలీయులు దీవించబడి వెలుపటికొచ్చారు. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి మీరు జవాబు. ఐగుప్తు నుంచి వెలుపటకు వచ్చిన వారికి మన మీడియా మిత్రులు ఈ టీవీలకు మాట్లాడించేటప్పుడు, లైవ్ పెట్టేటప్పుడు, మాట్లాడించేటప్పుడు, రికార్డింగ్స్ ఇచ్చేటప్పుడు మైకులు ఇస్తారు. ఒక మైక్ మీద ఈటీవీ, ఇంకో మైక్ మీద TV9, ఇంకో దాని మీద MTV, TV6, HMT, ITV ఇట్లా ఉంటాయి కదా, రకరకాల మైకులు ఇచ్చి మౌతులు ఇస్తారు కదా. అలా ఒక్కసారి ఈ మీడియా సోదరులు అందరినీ కనుక ఐగుప్తు పంపిస్తే ప్రపంచ మీడియా ఏమని చెప్పేదో తెలుసా? ఇశ్రాయేలీయులు మేము నష్టపోలేదని ఇచ్చిన విట్నెస్. మా శ్రమ కనుమరుగా అయిపోయింది, మా కన్నీరు తుడిచివేయబడ్డాయి, మా ప్రభు మమ్మల్ని ధనవంతుని చేశాడు. మిక్కిలి సంపదతో, మిక్కిలి ఆస్తితో వాళ్ళు తిరిగి వచ్చేస్తారన్నాడు. రియల్లీ దే రిటర్న్ టు ద ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, కానాన్, కనాను దేశం, వాగ్దాన భూమికి వాళ్ళు తిరిగి వచ్చారు. వారు తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు చాలా ఆస్తి తెచ్చుకున్నారు. ఆ చివరి రోజు వరకు వాళ్ళకు కూడా తెలియదు. దేవుడు తమలను ఆస్తిమంతులు చేసి వెనక్కి తెస్తాడని వాళ్ళకు తెలియదు. ఏదో జర్నీ కోసం అని పిండి రెడీ చేసుకున్నారు,
వస్త్రాలు తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు వెండి బంగారాలు నగదుతో ఆశీర్వదించబడతాడు వాళ్ళు అనుకోలా. కానీ వాళ్ళకు దేవుడు అది సంభవింపజేసి మిక్కిలి ఆస్తి అనుగ్రహించి వెనుకకు వారిని తీసుకుని వచ్చాడు. నిర్గమకాండము మనకు ఈ విషయాలను చాలా తేటగా మోషే భక్తుడు రాసి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో ప్రతి స్త్రీయు తన పొరుగు వారిని తన ఇంటి దాని వెండి బంగారు నగలు వస్తువులు మనం అడిగి తీసుకుని వాటి మీద మీ కుమార్తెలు ధరింపజేసి ఐగుప్తులను దోచుకుంటారు. నూతన వస్త్రాలు ధరించుకుని బయటకు వచ్చారు. దాసుల వస్త్రాలు అక్కడే వదిలేశారు. సీ దిస్ బ్యూటిఫుల్ అండి. ఈ దాస్యపు వస్త్రం ఉందే ఆ ఐగుప్తులు పారేశారు. ఆ మురికి గుడ్డ పారేశారు. మంచి ఖరీదైన వస్త్రాలు బిడ్డలకి తొడిగించుకున్నారు. ఒక తల్లి తన బిడ్డకు నూతన వస్త్రం వేసి ఆ బిడ్డను చూసి పొంగిపోతుంది. అవునా? తమ కుమారుడికి కుమార్తెకి ఎప్పుడు కూడా అట్లాంటి డ్రెస్సులు వేసి ఉంటారు. ఐగుప్తులో రిచ్ పీపుల్ వాడేటువంటి దుస్తులు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలు ఎక్కడేశారు? దాస్యపు దుస్తులు వేసుకునేవాళ్ళు. వారి బిడ్డలు సమమైన పోషణే లేక బాధపడుతుంటే ఇక నూతన వస్త్రం ఎక్కడిది వాళ్ళకి? కానీ వాళ్ళు నూతన వస్త్రాలు తమ బిడ్డలకేసి చూసుకున్నారు. వస్త్రాలు ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమార్తెలకు ధరింపజేస్తారు. యు ఫీల్ హ్యాపీ వెన్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్, యూ విల్ బి లాఫ్డ్. నువ్వు సంతోషంతో నోటి నిండా నవ్వుతో చక్కగా బయటకు వచ్చేస్తావు. అక్కడ పొందిన శ్రమంతా క్షణంలో మర్చిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన పురిటి నొప్పులను ప్రసవించిన బిడ్డను చూసి ఎలా మర్చిపోతుందో క్షణకాలంలో మరెన్నడూ జ్ఞాపకం చేసుకోదో ఆ నొప్పిని. ఆ బిడ్డను చూసి ఎంత మురిసిపోతుందో అలాగున ఐగుప్తు నుంచి బయటకు వస్తున్న బిడ్డ ఆ ఇజ్రాయేలు జాతి మురిసిపోయేటట్టుగా ఉంది. వాట్ ఏ గ్రేట్ గాడ్ అండ్ హౌ హీ టర్న్స్ ద థింగ్స్ అండ్ హౌ హీ టర్న్స్ ఆల్ ద నెగటివ్ థింగ్స్ ఇంటూ పాజిటివ్. వ్యతిరేకమైన వాటిని ఏ విధంగా అనుకూలమైన వాటిగా దేవుడు త్రిప్పేస్తాడు. ఈ గొప్ప సన్నివేశం సూచిస్తోంది. గోషెనులో ఉన్న ఇజ్రాయేలీయులను తప్ప మరణదూత అందరి గృహాలలో, ఇంక్లూడింగ్ ద కింగ్ ఫారో హౌస్, ఫరో అను రాజు యొక్క ఇంటిని కూడా మరణదూత తాకింది. కానీ ఒక్క ఈజిప్టీయుడు కూడా తప్పించుకోలేకపోయాడు. కానీ ఒక ఇశ్రాయేలీయుడు కూడా మరణవాత పడలేదు. కనుక దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నేను కటాక్షం కలుగు చేసే దేవుణ్ణి, మిమ్మల్ని ఆర్థికంగా వృద్ధి చేయగలిగినటువంటి దేవుణ్ణి, మీ శ్రమను తిరిగి మీకు డబ్బు రూపాయలు ఇవ్వగలిగిన దేవుణ్ణి. ఐ కెన్ గ్రాంట్ యూ ఎవ్రీథింగ్. నేను సమస్తం మీకు ఇవ్వగలుగుతాను. నేను ఇస్తా మీకు. కనికరపడ్డా మీ మీద. ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం దోచుకున్నారో వాళ్ళని ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మకమైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు, సంరక్షకుడు, ఐగుప్తీయుల యొక్క పీచమనిచ్చినటువంటి ప్రభువు. ఆ 10 తెగుళ్ళకి దేశం కుదేలైపోయింది. వ్యవసాయం పోయింది, నీటి వనరులు పోయాయి, ధనము పోయింది, బిడ్డలు పోయారు. ఐగుప్తు ఏడ్పుతో నిండిపోయింది, ఇశ్రాయేలీయులు నవ్వుతో నిండారు. ద సీన్ వాజ్ రివర్స్డ్. తిరగబడింది చరిత్ర తిరగబడింది. దేవుడు తోడుంటే చరిత్రలు తిరగబడతాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, అవర్ గాడ్ ఈజ్ అ గ్రేషియస్ వన్. కృపామయుడైనటువంటి మన దేవుడు మన కన్నీరు తుడిచి, మన వేదనను తొలగించి, మనలను స్వతంత్రులుగా చేసి మనలను బహుగా దీవిస్తాడు. మనలను బహుగా దీవిస్తాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ట్రస్ట్ దిస్ గాడ్ ఆఫ్ ద బైబిల్, జీసస్. మహోన్నతుడును మహారక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచండి, మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు. ఐగుప్తీయులు తాము ఏ విధంగా తమ యొక్క ఆస్తిని సైతం, బంగారం సైతం, వెండి సైతం, వస్త్రాలు సైతం ఇచ్చివేసి తలలు వంచారో, తమ దేశాన్ని నష్టపోయి దేవుని బిడ్డలకు దాసోహమయ్యారో, ఒకప్పుడు బానిసలుగా చూచిన వారు ఎంత గౌరవంగా వారిని వెలుపటికి పంపారో, అవన్నీ చూస్తున్నప్పుడు ఈ దేవుని సన్నిధి తోడుండటమే కదా, ఈ మహోన్నతుని సన్నిధి తోడుండటం వల్లనే కదా ఆ వ్యత్యాసం. కనుక గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, గాడ్ కెన్ చేంజ్ యువర్ కండిషన్స్, గాడ్ కెన్ చేంజ్ యువర్ ఫేట్. నీ భవిష్యత్తు మార్చేస్తాడు ఆయన, ఏ అనుమానము లేదు, ఏ అనుమానము లేదు. కనుక మన పట్ల ప్రజలకు కటాక్షం కలిగిస్తాడు. ఒకప్పుడు ద్వేషించిన వారు, ఈసడించుకున్న వారు కటాక్షించేవారు అవుతారు. సహోదరుడు, సహోదరి, దేవుడు వ్యతిరేక్తలను అనుకూలతకు తీసుకొని వస్తాడు, అనుకూలతకు తీసుకొని వస్తాడు. అపనమ్మిక లేకుండా, విశ్వాసం లేకుండా దేవుణ్ణి నమ్ము, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను పైకి తెస్తాడు, నీకు విడుదలిస్తాడు, నిన్ను ప్రయోజకుని చేస్తాడు.